మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం బృందావన్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవన్న, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్నూరు కాపు కమిటీ జిల్లా మున్నూరు కాపు సభ్యుల సమక్షంలో మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్నూరు కాపు వసతి గృహాలు ఏర్పాటుకు కృషి చేయాలని, వసతి గృహాల ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రతినిధులే ఉండే మిగతా మండలాలకు సంబంధించినటువంటి మున్నూరు కాపు సంఘాలకు సంబంధించి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పక్క జిల్లాల్లో జరుగుతున్నాయి, మన దగ్గర ఎందుకు జరుగుతలేవనే ప్రశ్నలు ఇవ్వదీసింది. కాబట్టి ఇది సరైన తరుణంగా భావించి రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చి ఎన్నిక జరపడం జరిగింది. అందరూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మున్నూరు కాపు సోదరుడికి ఈరోజు కంటెస్ట్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారి పేరున అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మా ఎజెండా ఐటమ్స్ వచ్చి 1 మున్నూరు కాపులను ఏకం చేయడము, 2 మరి మహాగర్జన కోసం సన్నద్ధం చేయడము. మహాగర్జనలో మేము కోరబోయే ఒకే ఒక్క డిమాండ్ ఏంటంటే మున్నూరు కాపు కార్పొరేషన్ ఒకటి మాకు కావాలని చెప్పి మేము కొట్లాడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఆ వాయిస్ మేము వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి, జిల్లా స్థాయిలో ఒక వసతి గృహం లేదు మున్నూరు కాపులకు. జిల్లా చాలా పెద్దది, 3-4 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మున్నూరు కాపులకు